నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో విషాదం చోటు చేసుకుంది. పొలం దగ్గర ఉన్న బోరుబావి గుంతలో ప్రమాదవశాత్తు 4 ఏళ్ల బాలుడు పడిపోయారు. బాలుణ్ణి కాపాడేందుకు వెళ్లి అదే గుంతలో ఇరుక్కుపోయాడు తాత వెంకన్న. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బోరు గుంతలోంచి తాత మనవణ్ణి బయటకు తీశారు పోలీసులు. అయితే ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురైన వెంకన్న ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులో విషాదం చోటు చేసుకుంది. పొలం దగ్గర ఉన్న బోరుబావి గుంతలో ప్రమాదవశాత్తు 4 ఏళ్ల బాలుడు పడిపోయాడు. బాలుణ్ణి కాపాడేందుకు వెళ్లి అదే గుంతలో ఇరుక్కుపోయాడు తాత వెంకన్న. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బోరు గుంతలోంచి తాత మనవణ్ణి బయటకు తీశారు. అయితే ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురైన వెంకన్న ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ టెలిఫోన్ ద్వారా అందిస్తారు. విజయభాస్కర్, భౌతి ఈ ఘటన ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. మిర్యాలగూడ మండలం యాద్గారిపల్లిలో చోటు చేసుకుంది. తాత ఇద్దరు మనవరాలతో కలిసి ఈ రోజు వ్యవసాయ క్షేత్రం వద్దకు వచ్చారు. పనులు చేసుకుంటుండగా, అంటే తాత తన వ్యవసాయ పనులు చేసుకుంటుండగా మనవడు ఒక్కసారిగా ఆ బోర్ బావి ఎక్కడైతే బోర్ వేశారో ఆ బోర్ కేసింగ్ పైప్ వేశారు. పైప్ తర్వాత కొంత గ్యాప్ ఉంటుంది. ఆడుకుంటూ వెళ్లి అందులో ప్రమాదవశాత్తు పడిపోయాడు. చిన్నారి పడిపోయిన విషయాన్ని చిన్న బాబు సోదరి గమనించింది. వెంటనే తాతకు సమాచారం అందించింది. వెంటనే ఆ బాబుని బయటికి రక్షించే ప్రయత్నం చేశారు. చేసే క్రమంలోనే తాతయ్య చిన్న బాబు వాళ్ళ తాతయ్య కూడా అందులోనే ఇరుక్కుపోవడంతో వెంటనే అప్రమత్తమైన చిన్నారి రోడ్డు వెంట ఉంటే వారికి సమాచారం అందించింది. స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే కొద్ది క్షణాల్లోనే గ్రామంలో ఉన్న వారందరూ కూడా సమాచారం అన్నట్లు సంఘటన స్థలానికి చేరుకొని ఇద్దరిని అందులో పడిపోయిన చిన్నారని తర్వాత చిన్నారి బాబు తాతను కూడా బయటికి తీశారు. కానీ ఊపిరాడక, అంటే తల కింది భాగం పడిపోవడం, కాళ్ళు పైకి ఉండడంతో వృద్ధుడు ఊపిరాడక చనిపోయినట్లు కూడా భావిస్తా ఉన్నారు. చిన్నారి బోర్ గుంతలో పడిన చిన్నారి మాత్రం ప్రస్తుతం సేఫ్ గా ఉన్నారు. ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి ఇటు రెవెన్యూతో పాటు ఇటు పోలీసు, ఫైర్ సిబ్బంది కూడా చేరుకొని రెస్క్యూ చేసే ప్రయత్నం అయితే చేశారు. తాతను రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం దక్కలేదు. ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత వెంటనే ఆ బోర్బావి చుట్టూ ఉన్న గుంతను కూడా రెవెన్యూ అధికారులు పూర్తి చేశారు. ప్రస్తుతం బాబు ఆసుపత్రిలో కోలుకుంటుండగా బాబును రక్షించిన తాత వెంకన్న చనిపోవడం మాత్రం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వెంటనే చిన్నారి అప్రమత్తం కావడం వల్లే భారీ ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఆ బోర్బావి కేసింగ్ పైప్ చుట్టూ ఖాళీ స్థలం ఉంటుంది. అందులో ఆ వాటర్ కూడా ఉండడంతో చాలా ఎత్తున మీటర్ల కొద్దీ లోపలికి బురద ఉన్నట్లు కూడా తెలుస్తుంది. బాబు పడిన వెంటనే విషయం తెలుసుకోవడం, తాత వెంటనే అతన్ని చిన్నారిని రక్షించే ప్రయత్నం చేయడం, వంగిన క్రమంలోనే తాత ఆ బోర్బావి పక్కన గుంటలో పడిపోవడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం బాబు కోలుకుంటున్నాడు. థ్యాంక్ యూ విజయభాస్కర్.